ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. హైందవ ధర్మం కానీ అసలు మన ధర్మం ఎక్కడి నుంచి పుట్టిందనేది ఎవరు కనిపెట్టలేరు అనేది చూపించారనమాట. సో చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. అండ్ అంటే ఫైట్ సీన్లు కానీ లేకపోతే దేవుడి కోసం ఏంటి ఎలా తెలుసుకోవాలి, అసలు ఉన్నాడా లేడా, అసలు దేవుడు ఉంటే ఎలా ఉంటాడు లేకపోతే ఆ నిదర్శనం ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్గా చూపించారనమాట. బాగుందండి. అంటే అది నేను ప్రతిదీ రివీల్ చేస్తే ఆడియన్స్కి అది ఉండదు. మామూలుగా బాలయ్య బాబు గారి సినిమా అంటే వచ్చేస్తారు, ఇది ఫ్యాన్స్ వస్తారు. కానీ రేపో మాపో ఆ కైలాసానికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఈ సినిమాకి రావాలి. ఎందుకంటే అవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. సో బాగుంది, చాలా బ్రహ్మాండంగా లైన్ చేశారు, చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ శివుడు అనేది ఎలా ప్రత్యక్షం అవుతాడు, ఏ రూపంలో వస్తాడు, దేవుడు డైరెక్ట్గా రాడు, ఎవరో రూపంలో వస్తాడని చూపించాడు అనమాట. అంతే. సాంగ్స్ ఒకటే సాంగ్ ఉంటుంది, మిగతా అన్ని బ్యాక్ డ్రాప్లో వెళ్ళిపోతుంటాయి అనమాట. శివుడు సాంగ్ అది. ఇంకా నందమూరి తమ్మను గట్టిగా ఇచ్చాడు వారసుడు కాబట్టి. సో ఆయన బాలయ్య బాబు గారు అంటే ఎఫెక్ట్ బాగా ఎక్కువ పెడతారు. సో డిజైన్ బాగా చేశారనమాట. అంటే బీజిఎంకి సంబంధించి మనకి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి మంత్రాలు వినపడతాయో, అంటే మనకి నరసింహస్వామి మంత్రాలు మనకి విన్నప్పుడల్లా కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో సినిమా బాలయ్య బాబు గారు ఎంటర్ అయినప్పుడల్లా కూడా ఆ మంత్రాలు విన్నప్పుడల్లా కూడా మనకి అదే చెప్తున్నాను కదా, ఏ సినిమాకైనా అప్పుడప్పుడు గూస్ బంప్స్ వస్తే ఒక 2 గంటలు నాన్ స్టాప్ ఉంటుంది అనమాట. ఆ హైప్ ఇచ్చింది. డిఫరెంట్ ఏం లేదండి. నిజంగా ఈ సినిమా 2.5 గంటలు 5 గంటలు పెడితే ఎలా ఉంటుందో, డివైడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్కడ మనకేమి ఆ వేరియేషన్ ఏం కనపడలే. పార్ట్ 2 కంటిన్యూషన్ కనిపించేసింది అనమాట. అంటే డిఫరెంట్ ఏం లేదు. ఫైట్స్ అంటే బాలయ్య బాబు గారు అంటే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఎందుకంటే మామూలుగా ఏ హీరో కొడితే ఇక్కడ గుద్దితే పక్కనే పడతాడు, కానీ ఈయన కొడితే కర్నూలులోను, ఒంగోలులోను, అనంతపురంలోనూ పడతారు. అది బాలయ్య బాబు గారి స్టైల్ అనమాట. పార్ట్ 3 కంపల్సరీగా డిజైన్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు దేవుడి కోసం సినిమాలు ఎన్ని వచ్చినా జనాలు ఆదరిస్తారు. చెప్పినారు, ఏం చేశారు అంతా తెలుసుకున్నారు. హీరోస్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడారు. వాళ్ళ 7 కోట్లు వదిలినాడు వాడి కోసం. వైపాటి 4 కోట్లు, ఒక అభిమాని 4 కోట్లు, ఒక నిర్మాత బాలయ్యని చూసి 10 కోట్లు ఇచ్చినాడు. ఇక్కడ సురేష్ బాబు కానీ, సురేష్ బాబు కానీ, తమ్మాడు బదుజ వీళ్ళందరూ సమైక్యంగా కూర్చొని పెద్ద బొమ్మను ఆపకూడదు, అందరం కమ్యూనిటీగా ఉంటాము అని చెప్పి తీసినాడు. అచ్చంట గుర్తుపెట్టుకో, నువ్వు రాజేంద్ర ప్రసాద్ కానీ చిన్న హీరోలు తీసుకోవాల్సిందే. ఇంకా నీకు బాలయ్య సినిమా అనేది ఇవ్వడు. నువ్వు గోడపింది కాదు, నువ్వు డైరీలో రాసి పెట్టుకో. అచ్చంట నీకు బాలయ్య ఇదే లాస్ట్ బొమ్మ చూసుకో. శివ తాండవం అంటే ఈ తాండవంలో తొక్కి పైకి లేచినాడు. సనాతన ధర్మంలో హైందవ ధర్మం గుర్తు చేసినాడు. ఎవరు చేయలేరు. రాజమౌళి కూడా వాళ్ళ కాదు. ఈ సనాతన ధర్మంలో ఆ లొకేషన్ అంత నిదానంలో భయపడి చేపించాలంటే ఆ యాక్షన్కి చూపించాలంటే బాలయ్య ఒక్కడే చూపించాలా శివుడిగా, ఎవరి వల్ల కాదు. ఫస్ట్ స్టాప్లో ఎంటర్టైన్మెంట్ చేయించి సెకండ్ హాఫ్లో హైందవ ధర్మాన్ని మనం ఏ దేశాలు మనకి అటాక్ చేస్తాయో ఒక దేశం గురించి మనం చెప్పకూడదు. కానీ వాళ్ళకు మట్టి కనిపించి బుద్ధి చెప్పినాడు. ఓ మనోడు ఉన్నాడు శివుడు రూపంలో హిమాలయ పర్వతాల్లో, దాన్ని కొట్టాలంటే అటు ఒప్పుకుంటాడు శివుడు. శివుడే చూపించినాడు. దిప్పుడే బాలయ్య ఒకడే, చూసుకో కాసుకో పైసా వసూల్. లేటెస్ట్ గా ప్రభాస్ గారు కూడా శివుడిగా చేశారు, ఇది వరకు చిరంజీవి గారు కూడా చేశారు. అన్న బాలయ్య శివుడు వేషం వేయాలంటే ఉండే పరిస్థితుల్లో ఒక బోయబాటికి చెల్లు చేపించాలంటే ఒక బాలయ్యకి చెల్లులో మీరు చూసుకోండి. అక్కడ తిరిగి కూడా వస్తుంది చూసుకోండి. రాబోయేది కూడా 2027లో వస్తుంది. కానీ సినిమాను తొక్కాలనుకున్నారు. నా సినిమా పరిశ్రమలో ఒక 100 మంది పైన ఉంటారు. వీళ్ళంతా కలిసి సపోర్ట్ ఇచ్చి పైకి లేపినారు. పైసా వసూలు టికెట్ అటు చింపేయచ్చు. ఆ సీన్కి ఎత్తేసి కింద వేస్తాడు కదా, వాటికి మనం టికెట్ చింపేయచ్చు, పరేసి వచ్చేయచ్చు. కానీ ఆ సీజన్ లాస్ట్ గేమ్ చేస్తాడు అనేది. బట్ ఫైట్స్ మన మాస్కి నచ్చేలాగే ఉంటాయి. సో అంటే స్టంట్స్ ఏమి ఉండవు. మీకు హాలీవుడ్లో జాకీ చాన్ చేసినట్టు డిస్ట్రిబ్యూషన్ ఏమి ఉండవు. ఆ గోర్ ఉంటుంది, పొడిచినప్పుడు రక్తం రావడం, కన్ను బయటికి రావడం, నాలుగు తెగిపోవడం. ఈ గోర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. అఖండ 1లో అది నచ్చింది కాబట్టి నేను అఖండ 2కి వచ్చాను. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? ఆబ్వియస్లీ చూడొచ్చండి. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇంకొక పాయింట్. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే అఖండ 1లో మనకి అఖండ గారు మదర్ క్యారెక్టర్ని వదిలేసినందుకు మనకి కొంచెం కోపం వస్తుంది. కోపం కాకపోయినా ఒక రకమైన వెలితుంటుంది. అది అఖండ 2లో కంప్లీట్ చేశారు. ఆ మదర్ క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఇచ్చి అఖండ మీద మనకి ఏమైనా చిన్న కోపం ఉన్నది పోయేలా చేశారు అఖండ 2లో. సెకండ్ హాఫ్లో అది డ్యాన్స్ కాదండి, అంటే రుద్రతాండం అని పేరు పెట్టారు కదా, ఒక శివతాండం లాగా కోపంతో చేసేది అనమాట. లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది. అది దేవుడు ఉన్నాడా? నమ్ముతారా మీరు దేవుడిని?
దేవుడని నమ్ముతానండి. నమ్ముతాను. ఈ సినిమా చూసినాక నమ్ముతున్నారా? లేదు, ముందు నుంచి నమ్ముతున్నాను. నిజం చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. మూవీ గురించి అడుగుతారు అన్న, ఎలా అనిపించింది మూవీ? ఎలా ఉంది? నాకైతే నచ్చింది. ఫస్ట్ అడిగిన మూవీ గురించి అది అవసరం లేదు కదా ఇప్పుడు. అన్న ఎలా అనిపించింది అన్న? నాకైతే అఖండ 1 నచ్చిందండి. సో నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది కాబట్టి నాకు అఖండ 2 కూడా నచ్చింది. ఆ ఫార్మేట్ అంటే అన్న రీసెంట్ టైంలో ఎలాంటి మెసేజ్ లేని మూవీస్ బాగా ఆడుతున్నాయి. ఒక సొసైటీకి మెసేజ్ ఇచ్చే మూవీకి నెగిటివ్ టాక్ వస్తుంది లైట్ గా, అది ఎలా చూడొచ్చు? మేబీ అంటే జనాలకి ఏంటంటే ఎందుకు అంతంత నాకు స్పీచ్లు ఇస్తారు అనే ఒక ఉండడం వల్ల ఇలాంటిది వస్తుందండి. జనరల్గా మాకు ఆల్రెడీ తెలుసు కదా, నువ్వు మళ్ళీ ఏంట్రా బాబు కూర్చోబెట్టి చెప్తావని. బట్ ఇది ఓకే, ఎందుకంటే ఇది జస్టిఫైడ్. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్ వచ్చినప్పుడు ఆడియో అందులో ఆ మెసేజ్ ఇచ్చే సిచ్యువేషన్లో ఈ క్వశ్చన్స్ మనకు కూడా వస్తాయి. ఆ క్వశ్చన్స్ కాకుండా క్యారెక్టర్ ఆన్సర్ చెప్తున్నట్టు ఉంటుంది. ఆఫ్ కోర్స్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయవచ్చు, కానీ కొంత జస్టిఫైడ్ అనిపించింది. ఆ కాన్ఫ్లిక్ట్ బాగుందండి, నాకు నచ్చింది. మన అందరి లైఫ్లో ఫేస్ చేసిన కాన్ఫ్లిక్ట్ కాబట్టి ఓకే, అది మెసేజ్ ఇచ్చినట్టు కాకుండా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నట్టు ఉంటుంది. అగైన్ ఇట్స్ అప్ టు ఇండివిజువల్, వాళ్ళకి నచ్చితే నచ్చినట్టు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నెగిటివ్ చూసే వాళ్ళు నెగిటివ్ టాక్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? నేను నెగిటివ్ టాక్ అంటే వాళ్ళ ఇష్టం. అది చూసిన తర్వాత నెగిటివ్ టాక్ అంటే ఇంకా 2 రకాలండి. ఒకటి అసలు ఈ ఫార్మాట్ నచ్చిన వాళ్ళు, ఇంత గోర్ కానీ ఈ ఎలివేషన్స్ నచ్చిన వాళ్ళు ఒక రకం. అది నచ్చి కూడా ఇది చెప్పారంటే ఐ డోంట్ నో, లైక్ అది ఇండివిజువల్ చాయిస్. నాకైతే ఓకే, నచ్చిందండి. ఇది జస్టిఫైడ్ అండి. ఎందుకంటే మీరు చూస్తే ఒక 10 years దాకా ఒక టైం లైన్ ఫార్వర్డ్ అయిపోతుంది. సో మనకేంటంటే అఖండ వచ్చి 3 years అయినా సినిమాలో ఒక 10 years ముందుకెళ్తుంది. అండ్ ఫస్ట్ 5 minutesలోనే ఒకటి సూపర్ పవర్స్ రావడానికి ఒకలాగా ఏదో చేస్తారు, యజ్ఞం ఏదో లాంటిది చేస్తారన్నమాట. అందుకని మీరు ఆ పోస్టర్లో చూస్తున్న తెల్ల జుట్టు కానీ మొహం కొంచెం ఏజ్డ్ అయినట్టు కానీ కనిపిస్తూ ఉంటుంది. విచ్ ఇస్ జస్టిఫైడ్, ఆ సినిమాలో జస్టిఫై చేశారు అది. లేదు, ఆ ఫైట్స్ ఓవర్ కావాలండి సినిమాలో నాకైతే. ఎందుకంటే అంటే ఆ దుష్ట శక్తులు దెయ్యాలు వస్తాయి కదా, సో నాకు అలాగే బాగుంటుంది. అండ్ ఫైట్ చేసేది కూడా సూపర్ పవర్ తోటి, ఒక సూపర్ శక్తులు వచ్చిన ఈయనకి అఖండ క్యారెక్టర్కి ముందే శక్తులు వస్తాయన్నమాట. మీరు త్రిశూలం ఇలా తిరుగుతుంది కదా, అది ట్రోల్ చేశారు చాలామంది. కానీ ఏంటంటే ఆ తిప్పే శక్తులు వస్తాయి, అది ఫస్ట్ 5 minutesలో ఎస్టాబ్లిష్ చేస్తారు. అది ఆ శక్తులు వచ్చాయి కాబట్టి ఇట్స్ జస్టిఫైడ్ అనుకుంటున్నాను. అసలు బాగా చూసుకుంటే గత అంటే అఖండ 1కి అఖండ 2లో ఏ విధంగా కంపేర్ చేసుకుంటే అఖండ 2 అన్నీ కొంచెం ఓవర్ ద టాప్ ఉంటాయండి. కాన్ఫ్లిక్ట్ కూడా ఓవర్ ద టాప్. అఖండ 1 లోకలైజ్డ్, ఒక మాఫియా లోకల్గా ఏం చేస్తుంది. అఖండ 2 ఇంటర్నేషనల్గా చూపిస్తుంది. అఖండ 1లో బాలయ్య మామూలుగా ఫైట్ చేస్తారు. అఖండ 2లో ఏంటంటే ఆయనకి సూపర్ పవర్స్ వస్తాయి. ఫస్ట్ 10 minutesలోనే ఆయనకు ఒక సూపర్ పవర్స్ వస్తాయి అనమాట. ఇంకొకటి ఈ మూవీలో ఫిజిక్స్ కానీ అంతా మర్చిపోయారు, గ్రావిటీ ఫిజిక్స్ అనేది లేదు మూవీలో అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? అదే నాకు వద్దు, నాకు ఫిజిక్స్ వద్దు, నాకు ఫిజిక్స్ ఉన్నవి నచ్చవు. నేను నాకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బయట లైఫ్లో, అవి మర్చిపోవడానికి నేను వస్తాను. నాకు ఇక్కడికి వచ్చి ఫిజిక్స్ క్లాస్ ఎందుకు? ఫిజిక్స్ లేనిదే కావాలి నాకు, అదే కావాలి. ఎందుకంటే రియల్ లైఫ్లో ఒకటి తప్పు చేశాడు అనుకోండి, నేను కొట్టలేను. నాకు ఇక్కడ కొట్టినట్టు ఊహించుకుని ఆనందిస్తాం అనమాట, అందుకే అలా పెడతారు. సో నాకు అలాగే ఇష్టం. అంటే ఏ మూవీకి లేని ఫిజిక్స్ లాజిక్స్ కూడా ఓన్లీ బాలయ్య మూవీకే కొంతమంది పర్టికులర్గా సర్టిఫికేట్ చేస్తుంటారు కదా, అది ఎలా చూడొచ్చు? అది ఒకప్పుడు ట్రోల్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అదే కావాలని కోరుకుంటారు అనుకున్నా. నాకు అందుకే అఖండ 1 కూడా అలాగే ఉంటుంది కదా, అఖండ 2 అనే కదా, అఖండ 1 కూడా పెద్ద హిట్ అయింది. అందులో కూడా అలాగే ఉంటుంది కదా, ఇట్లా చక్రం పట్టుకుని ఇలా తిప్పుతాడు, అందంతో వస్తాడు. సో నాకు నచ్చేయండి, నాకు కావాలి, ఆ ఎక్స్ట్రా ఎలిమెంట్ కావాలి నాకు. కలెక్షన్స్ అనేది అది ఆడియన్స్ డిసైడ్ చేయాలి, టాక్ ఎలా వెళ్తుందని. నాకైతే నేను కొన్న డబ్బులకి నాకు జస్టిఫైడ్ అనిపించింది. ఇప్పుడు చాలా వచ్చాయి సినిమాలు, సనాతన ధర్మం నుంచి చాలా వస్తున్నాయి సినిమాలు. సో ఈ సనాతన ధర్మం నుంచి ఈ సినిమాలో ఏం చెప్తారు? అంటే పర్టికులర్గా ఒక కాన్వర్సేషన్ ఉంటుందండి. ఆల్రెడీ అఖండ 1లో కూడా ఉంది కదా, గుళ్ళో ప్యాక్ ఆడుతుంటే చెప్తాడు. అఖండ 2లో ఏంటంటే అలాగ కోపంగా చెప్పకుండా కొంచెం ప్రశాంతంగా చెప్తాడు అనమాట. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు యువతల వాళ్ళు వాళ్ళ లైఫ్లో పడిన బాధల గురించి అడుగుతారు. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, ఒక కాన్ఫ్లిక్ట్ వల్ల. దానికి ఈయన పేషెంట్గానే చెప్తాడు. అందుకని అఖండ 1కి అఖండ 2కి అదే ఉన్నా అక్కడ కోపంతో చెప్తాడు, ఇక్కడ పేషెన్స్గా చెప్తాడు అనమాట. ఆదిపినిశెట్టి గారిది యాక్టింగ్ కన్నా ఆయన ఫిజిక్స్ ఫైట్స్ ఉంటాయి కదా, దాంతో బాగా ఇంప్రెస్ చేశారండి. బాగుంది ఆయన. అంటే మనకి అఖండ 1లో ఏంటంటే అఘోరాలు అందరూ మొహం మీద జుట్టు పడిపోయి వాళ్ళ మొహం కూడా మనకు సరిగ్గా కనబడదు. వేరే ఇక్కడ ఏంటంటే ఆదిపినిశెట్టి మనకి కనబడతారు. ఆయన మొహం కానీ, ఆయన కోపం కానీ, ఆయనకున్న
బ్యాడ్నెస్ అంతా కనబడుతుంది కాబట్టి వీ కెన్ మోర్ రూట్ టు దట్ క్యారెక్టర్. ఈ సినిమాలో మార్చుకోవాలనుకుంటే ఏది మార్చాలనుకుంటున్నా? ఈ సినిమాలో ఏది మార్చుకోవాలి? అవన్నీ మాకు తెలియదు, అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు నాకు. హీరోయిన్ దీని ప్లస్ మేబీ నేను ఒకటి అనుకుంటున్నా ఏంటంటే అఖండ క్యారెక్టర్ మనకి 1లో తక్కువ మాట్లాడతారు అనమాట, అంటే ఆయన అంత కళ్ళతోనే చెప్తున్నట్టు ఉంటుంది. 2లో ఏంటంటే ఆయన ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. మేబీ అఖండ 1కి కొంచెం సింక్ అయ్యేలాగా తగ్గించవచ్చు, బట్ అది వాళ్ళ ఇష్టం. హీరోయిన్ ఇందులో చూసుకుంటే అంటే హీరోయిన్ ని పెట్టి అలా చంపేశారు అంటే దాని మీద మాట్లాడుతున్నారు అవునండి. కదా, అలాంటప్పుడు హీరోయిన్ పెట్టడం అవసరం అనేది చాలా మంది యాక్చువల్గా మీరు అన్నట్టు ఏంటంటే ఆ హీరోయిన్ చంపారు, కానీ ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, పాప క్యారెక్టర్. ఆమె హీరోయిన్ కన్నా మెయిన్ అదే అనమాట. అఖండ క్యారెక్టర్ ఎంతో ఈ పాప క్యారెక్టర్ కూడా అంతే ఉంటుంది. అలాగే ఇంకొక సైడ్గా ఇంకో హీరోయిన్ పెట్టారు. మీరు అంటుంది ఈ హీరోయిన్ అనుకుంటారు కదా అఖండ 2లో. ఆమె ఒక ఫైట్ చేస్తానే చచ్చిపోతుంది, ఒక మిలిటరీ వాళ్ళు ఫైట్ చేస్తే చచ్చిపోతారు అన్నట్టు చూపించాడు. సో ఇట్స్ జస్టిఫైడ్ అనుకోవాలి.